నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈయన గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. చాలామంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా వారు ఎటువంటి క్యూర్ కనపడక ఫైనల్‌గా ఈయన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వారు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అనడానికి ఈయన ఒక చాలా ఉదాహరణలు మనకు చెప్తూ ఉంటారు. ఆయన ఎవరు కాదు, ప్రముఖ ఆక్యుపెంక్చర్ అండ్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ పొన్ రాజా గారు. అయితే వీరి ఆక్యుపెంక్చర్ ట్రీట్మెంట్ విధానంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో పొన్ రాజా గారు, Yes. మీ గురించి నేను చాలా వీడియోస్ కూడా చూశాను. Yes. ఏంటి అంటే మీరు ఈ యాంటీ మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ అవును, కూడా అవును. చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటివరకు. కానీ ఆక్యుపెంక్చర్ అనగానే చాలా మంది సూదులతో గుచ్చడం Yes, అన్న ma'am. ఆ ఒక్క దాని గురించి ఆలోచించి వెనకడుగు వేస్తూ ఉంటారు. అవును, అవును, అవును. బేసిక్‌గా ఆక్యుపెంక్చర్ అంటే ఈ నీడిల్స్‌తో ఇచ్చే ట్రీట్మెంటేనా? లేకపోతే ఇంకేదైనా ఉందా? ఈ ఆక్యుపెంక్చర్ గురించి చెప్తారా మాకు? First of all, thanks to iDream Media. But I seen your lots of video. హ్మ్. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, జనాలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హ్మ్. మన వీడియో కూడా చాలా వరకు వాళ్ళకి యూస్ అవుతుంది. ఓకే. ఓకే మ్యామ్. ఇప్పుడు అక్యుపంజర్ అనే విధం అని చూసినప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్తాను మేడం. హ్మ్. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా ఉంటుంది, అవును. ఎక్సెప్ట్ అలోపతి, బాకీ అన్ని ఏమి ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్తున్నాం. హ్మ్. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అక్యుపంజర్ స్పెషల్ ఏమంట, బ్యాలెన్సింగ్ మెడిసిన్ అని ఒక మాట ఉంటుంది, ఎనర్జీ మెడిసిన్ అని ఒక మాట ఉంటుంది. మనం ఇక్కడ చేసే విధం ఏమి, ఎనర్జీ బ్యాలెన్స్ మెడిసిన్ అనమాట. హ్మ్. ఎనర్జీ అనేది ఎక్కడ కాదు, బాడీలో ఒక ఎనర్జీ ఉంటుంది, బాడీ ఎనర్జీ, మైండ్ ఎనర్జీ అండ్ సోల్ ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఎప్పుడు ఇది మూడు అప్ అండ్ డౌన్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది, దెన్ సమ్ వాట్ మెంటల్లీ ఆర్ ఫిజికలీ ఆర్ ఎమోషనలీ ఇష్యూ అవుతుంది. హ్మ్. ఈ అక్యుపంజర్లో మనము వాళ్ళతో నాడి చూసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హ్మ్. బాడీ మైండ్ సోల్ బ్యాలెన్స్ అనే ఒక విషయం అర్థమవుతుంది. అర్థమవుతుంది, ప్రాక్టికల్గా పేషెంట్ రెస్పాన్స్ అవుతున్నారు. హ్మ్. సో అక్యుపంచర్లో అది ఒక పెద్ద హైలైట్ మేడం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికేటెడ్గా చూసినప్పుడు 104 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. హ్మ్. వెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేసే మెడిసిన్ ఏమి, అఫిలియేటెడ్ మెడిసిన్ ఏమి, 104 సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్. హ్మ్. దాంట్లో ఫస్ట్ వచ్చేది అక్యుపంచర్ అంటున్నాం. హ్మ్. ఈ 104లో ఎక్సెప్ట్ అక్యుపంచర్ బాకీ అన్ని ఏమైనా ఒక మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హోమియో డాక్టర్ హోమియో మెడిసిన్ ఇస్తారు, ఆయుర్వేదిక్ ఆయుర్వేదం ఇస్తారు, యునాని వాళ్ళు కొన్ని హెర్బల్, కొన్ని ఎసెన్స్, సూరణాలు అట్లా ఉంటారు. హ్మ్. బట్ ఈ అక్యుపంచర్లో ఒక పెద్ద గొప్ప మాట ఏమంట, డైమండ్ కట్ డైమండ్ అన్నమాట. హ్మ్. మన బాడీ క్యూర్ చేసేదానికి ఎనర్జీ ఉంటుంది, నీడిల్ వేసినప్పుడు ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. సో ఎటువంటి మందులు అవసరం లేదు, ఎటువంటి డయట్ కంట్రోల్ ఎక్కువ అవసరం లేదు, హార్డ్ అండ్ స్ట్రిక్ట్ రూల్ అనేది ఇక్కడ లేదన్నమాట. లేదు. దిస్ ద వెరీ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సైన్స్ మ్యామ్. అవునవును సార్. అవును సార్. ఆక్యుపెంక్చర్‌లో కూడా 2 రకాలు ఉన్నాయనేసి అన్నారు. ఏంటి సార్ 2 టైప్స్? ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూషన్ అవుతున్నారు. హ్మ్. అక్యుపంచర్ అనేది ఇట్స్ చాలా ఒక ట్రెడిషనల్ ఓల్డ్ క్లాసికల్ మెథడ్ ఆఫ్ సిస్టమ్ అన్నమాట. అరౌండ్ 5000 ఇయర్స్ రికార్డు చెప్తుంది, బిఫోర్ రికార్డు మాకు తెలియదు అన్నమాట. హ్మ్. ప్రూవన్ రికార్డ్ ఏమి అరౌండ్ 5000, 5 to 6000 అని చెప్తుంది. ఇది ఏమంటే ట్రెడిషనల్ వే అంట, మన పెద్దవాళ్ళు, మనము ఫోర్ ఫాదర్స్ వాళ్ళు హోమ్ రెమెడీ, గ్రానీ థెరపీ అని మన మాటలో చెప్తున్నాం ఇండియాలో. హ్మ్. పెద్దవాళ్ళు ఒక ఇన్వెంట్ చేసే ఒక మెడిసిన్ అన్నమాట. ఇది ప్యూర్ క్లాసికల్ ఎసెన్స్ అన్నమాట. హ్మ్. అట్లా ఏమి క్లాసికల్ ఎసెన్స్ అంటే ఏమి, డయట్లో, మన లైఫ్ స్టైల్లో, మన ఆలోచనలో, మన అలవాట్లో హ్మ్. మనము సరి చేసుకుంటూ మన లైఫ్ జీవితం కాలం మన లైఫ్గా నడిచి ఉండేదన్నమాట క్లాసికల్ మెథడ్. హ్మ్. దీంతో మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత ఏమో కొత్తదిగా ఇవ్వాలి కదా, జనాలు నీడ్ సంథింగ్ డిఫరెంట్. అవును. దానికి ఏం చెప్పారు, నీడిల్, ఇప్పుడు నేను పల్స్ చూసి నీడిల్ చేతిలో వేస్తున్నాను, హ్మ్. నీడిల్ వేసేదానికి ఒక నీడిల్ గన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. పల్స్ నేను చేయి పట్టి చూస్తున్నాను, పల్స్ చెక్ చేసేదానికి ఒక మెషిన్ ఉంటుంది. హ్మ్. సో నీడిలింగ్ గన్, మెషిన్ హ్మ్. అండ్ ఇలాంటివి కొన్ని మెటీరియల్ యూజ్ చేసేది క్లాసికల్ లేదు, ఇది క్లినికల్ అక్యుపంజర్ అని చెప్తాం మేము. ఓకే. దీంట్లో ఒక పెద్ద డిఫరెంట్ ఏమంట, క్లినికల్ అక్యుపంజర్ గివ్స్ ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్, హ్మ్. ఇట్స్ ఓన్లీ రిలీవ్ ద పెయిన్ ఓన్లీ అన్నమాట. ఓకే. ఎందుకంటే వాళ్ళు నీడిల్ స్కిన్ నుంచి చాలా కింద వరకు వేస్తారు, హ్మ్. పెద్ద పెద్ద నీడిల్ ఉంటుంది. హ్మ్. మోడర్న్ అక్యుపంజర్, క్లినికల్ అక్యుపంజర్ దాకా చెప్తారు. హ్మ్. గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మినిమం 2 to 3 ఇంచెస్ నీడిల్ దాకా ఉంటుంది. హ్మ్. ఎప్పుడు వాళ్ళు నీడిల్ వాడుతున్నారు, స్కిన్ పైన నుంచి నరాల వరకు పోతుంది.
అవుతుంది, అవును. నర్వ్ సిస్టమ్ వరకే అది అఫెక్ట్ అవుతుంది. ఉమ్, ఎప్పుడు నర్వ్ సిస్టమ్ అఫెక్ట్ అవుతుందో అక్కడ ఎండోర్ఫిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, ఉమ్, ఒక హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీకి ఒక పెయిన్ కిల్లర్ వేసినట్టు ఒక ఎఫెక్ట్ తెలుస్తుంది. ఉమ్, సో క్లినికల్ అండ్ మోడర్న్ అక్యుపంజర్ ఫర్ పెయిన్ రిలీఫ్ అన్నమాట. ఉమ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ క్లాసికల్ అక్యుపంజర్ అని చూసినప్పుడు ఇట్స్ అ హోల్ సిస్టమ్. ఉమ్, అక్యుపంజర్తో పాటు అక్యుపంజర్ అక్కడ ఏమి స్కిన్లో నరాల వరకు వేస్తున్నాం, అప్ టు నర్వ్ సిస్టమ్ వరకు అది పోతుంది. ఇక్కడ ఏమి స్కిన్ లేయర్లో సూపర్ఫిషియల్గా వాడుతున్నాం. ఉమ్, సూపర్ఫిషియల్గా వాడిన తర్వాత వాళ్ళకు కొన్ని ఫుడ్ పద్ధతి చెప్తున్నాం, ఓకే. ఏమి తినాలి ఏమి తినకూడదు ఉమ్, అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాసికల్ అక్యుపంజర్లో పెద్ద ఒక మాట ఏమంటే వీఆర్ బేస్డ్ ఆన్ ద ఒక ఎసెన్స్ ఎక్కడి నుంచి తీస్తుందంటే 5 ఎలిమెంట్ అని చెప్తున్నాం. ఉమ్, వీఆర్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్ అని పెంచుకోండి. అస్ వెల్ ఎస్ దిస్ ఇస్ అ మైక్రోకాసం అంటాం. ఉమ్, మైక్రోకాసం అనేది యూనివర్స్. ఉమ్, మన 5 ఎలిమెంట్స్ ఉంటుంది. ఆ 5 ఎలిమెంట్స్ వెనకాల 12 అవయాలు ఉంటుంది. 12 అవయాలకు వెనకాల 9 గ్లాండ్ ఉంటుంది. ఉమ్, సో ఇది ఎట్లా పని చేస్తుంది, ఇది ఎట్లా బ్యాలెన్స్గా చేసేదని చూస్తూ ట్రీట్మెంట్ ఇచ్చి ఏ అవయానికి ఏమి టేస్ట్ వాడాలి, ఉమ్, ఏమి కలర్ టేస్ట్, ఏమి కలర్ డయట్ ఇవ్వాలి అనేది ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 5 ఎలిమెంట్ అంటాం కదా, 5 కలర్ ఉంటుంది, ఉమ్, ఉమ్, 5 కలర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే యు ఆర్ వేరింగ్ ద వైట్ ఉమ్, కాస్ట్యూమ్ అంటే మీ శరీరంలో ఒక అవయం ఆ వైట్ ఈరోజు మీకు చూస్ చేసేదానికి సపోర్ట్ చేసింది అనమాట. దట్ ఈస్ ద ఒక డామినెంట్ అన్నమాట. ఉమ్, టుడే యువర్ డామినెంట్ ఎలిమెంట్ ఇస్ అ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ అన్న. ఓకే. ఒక ఎలిమెంట్కి వైట్ కలర్, ఉమ్, ఒక ఎలిమెంట్కి బ్లాక్ కలర్, ఒక ఎలిమెంట్కి గ్రీన్ కలర్, ఒక ఎలిమెంట్కి రెడ్ కలర్, ఒక ఎలిమెంట్కి ఎల్లో కలర్. ఉమ్, ఫుడ్ కూడా చూడండి 5 కలర్స్లో ఉంటుంది. ఉమ్, ఫ్రూట్స్ చూడండి 5 కలర్స్లో, వెజిటేబుల్స్ చూడండి 5 కలర్స్లో, ఉమ్, సిరిధాన్యాలు చూడండి 5 కలర్స్లో. ఉమ్, సో 5 కలర్స్ అనేది నథింగ్ బట్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ దట్ 5 ఎలిమెంట్ అని చెప్తాను. ఓకే. ఉమ్, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కండి బాధ ఈరోజు మీకు కండిలో ఏమో ఈచింగ్ ఉంటుందట, మీకు పర్టికులర్ పల్స్ చూసిన తర్వాత పర్టికులర్ కలర్ డైట్, పర్టికులర్ కలర్ ఫుడ్ ఆ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు మీ కండు బాధ తగ్గుతుంది. ఉమ్, 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 దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద క్లాసికల్ మెథడ్ అంటున్నాం. ఓకే. ఇది లాగానే 5 ఎమోషన్స్ ఉంటుంది మాకు. ఉమ్, ఎమోషన్స్, స్ట్రెస్, డిప్రెషన్ ఒకే మాటలో మనం చెప్తున్నాము. ఉమ్, ఉమ్, బట్ వీ హ్యావ్ 5 ఎమోషన్స్. ఉమ్, ఎక్కువ ఏడుపు, ఎక్కువ దుఃఖంలో ఉండేది, ఉమ్, ఎక్కువ కోపం ఉండేది, ఎక్కువ భయపడేది, ఎక్కువ ఈగోలో ఉండేది. ఉమ్, సో ఇదన్నీ 5 డిఫరెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఎమోషన్స్. అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అక్కడ రోగం పుట్టుతుంది. ఉమ్, ఇది స్ట్రెస్ అంటారు, అవును. మా సైకోసోమాటిక్ డిసార్డర్ అంటారు. ఉమ్, సో దీస్ ఆర్ ద సమ్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్ ఇన్ ద క్లాసికల్ అక్యుపంక్చర్. చాలా ఉంటుంది. ఉమ్, ఇట్స్ నాట్ ఓన్లీ ద మెడికల్ ప్రొసీజర్ అంటాము, ఉమ్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అస్ వెల్ అస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కూడా చెప్పచ్చు. ఉమ్, మనం నడిసే విధం, పబ్లిక్లో బిహేవ్ చేసే విధం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బాబు ఉంటున్నారు, ఒక స్కూల్ టీచర్ చెప్తున్నారు నువ్వు వెళ్ళి స్టేజ్లో మాట్లాడమంటున్నారు. 10 బాబులో 1 or 2 బాబ్స్ విల్ గో అండ్ టాక్ ద ఇంట్రెస్ట్ స్పీచ్. చూపిస్తారు. అవును. బాకీ 8 పిల్లలు ఏమి భయపడతారు. ఉమ్, ఉమ్, ఆ ఇద్దరికి ఒక ఆర్గన్ బ్యాలెన్స్గా ఉంటుంది, ఉమ్, బాకీ బ్యాలెన్స్ రిమైనింగ్ 8 పీపుల్స్కి కొద్దిగా డౌన్గా ఉంటుంది. ఉమ్, ఉమ్, బికాస్ వీఆర్ యూనిక్ అనేది మర్చిపోతున్నాం మనం ఇక్కడ. అవును, అవును. ఇప్పుడు యూనిక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నా బాబు కూడా యూజ్ చేయ కుదరదు, ఉమ్, ఉమ్, కానీ మందులు ఏమి అందరికి ఒకే మందులు ఇస్తున్నాము, ఒకే డైట్ ఇస్తున్నాము. ఉమ్, అందుకే రోగం ఇస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఎంత సిస్టమ్ వస్తా కూడా చూడండి, రోగం అనేది తగ్గలేదు కదా, ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును, అవును. ఎందుకంటే రూట్ కాజ్ మనం చూడట్లేదు. ఉమ్, ఒక మాట చెప్పాలంట, అన్ని రోగానికి మనము సొల్యూషన్ వెతుకుతున్నాం, ఉమ్, బట్ కాజ్ ఒక్కటి. ఉమ్, రోగం 100 రోగం ఉంటుంది, 100 సిస్టమ్ మెడిసిన్ ఇచ్చేదానికి రెడీగా ఉంటుంది, బట్ కాజ్ ఒక్కటి. ఉమ్, ఆ కాజ్ ఎక్కడ తెలుస్తుంది, పల్స్లో తెలుస్తుంది. అవును. ఉమ్, మీరు ఒక థౌజండ్స్ ఆఫ్ డిసీజ్ చెప్పండి, అదన్నీ మన క్లాసికల్ అక్యుపంక్చర్ తీసుకొచ్చి ఒక 5 ఎలిమెంట్ కింద పెట్టేస్తుంది. ఉమ్, ఆ 5 ఎలిమెంట్ కింద వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అని 2 విషయం మాత్రం చూస్తుంది. దట్ ఈస్ ఇన్ యాంగ్ అంటాం. ఓకే. ఇది మాత్రమే చాలా మాట్లాడుతూ ఉండొచ్చు క్లాసికల్ అక్యుపంక్చర్ అనేది. ఉమ్, చాలా వెరీ పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఉంటుంది. ఎస్ మ్యామ్, అవును. చాలా పెద్ద సబ్జెక్ట్. ఉమ్, ఇట్స్ గివ్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ రెడ్యూస్ యువర్ ఐల్మెంట్ అన్నమాట, ఫిజికల్ ఐల్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్
సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. సౌండ్ బాడీ లేదా సౌండ్ మైండ్ లేదు. దెన్ మైండ్కి వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఐడియల్ మైండ్ ఇస్ డెవల్ సోర్స్ ఆఫ్ అంటారు. అక్కడ కూడా స్టాగ్నేషన్, దాంతో కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దెన్ హేటర్డ్నెస్ అండ్ జెలసీ ఇస్ అల్సర్ ఆఫ్ అవర్ సోల్ అని చెప్తారు. అక్కడ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో ఒక ట్రీట్మెంట్ తీసిన తర్వాత నాట్ ఓన్లీ ద ఫిజికల్ రోగం, మైండ్ రోగం అండ్ ఎమోషనల్ రోగం నార్మల్ అవుతుంది. చూస్తూ ఉంటున్నాము, చేస్తూ ఉంటున్నాము. ఇట్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగా ఉంటుంది. అందుకే సబ్జెక్ట్ మీ వంటి ఇంత ఒక మీడియా మూలంగా వెళ్తా ఒక 10 జనాలకు తెలుస్తుంది. ఎందుకంటే మనము రోగం ఏమైనా వచ్చిన తర్వాత ఫస్ట్ వీఆర్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఒక నాన్నకు ఫోన్ చేసిన, నాన్న నాకు ఫీవర్ వచ్చింది. అక్కడ వచ్చి నాయన వేరే కాళ్ళు ఏం చెప్తున్నాడు, బాబు ఏ మందులు వాడేవంటున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద కాస్ ఆఫ్ ద ఫీవర్? 100 కాసు ఉంటుంది, కానీ పెయిన్ కిల్లర్ ఒకటి $650 వేస్తే ఫీవర్ తగ్గుతుంది. ఫీవర్ తగ్గదు, లోపల ఉంటుంది, అణిచివేయబడుతుంది. మందులు వాడైనప్పుడు ఇది ఒక పంచ్ లైన్ లా కూడా తీసుకొచ్చు మేడం. మందులు వాడైనప్పుడు రోగం తగ్గదు, రోగం తెలియదు అంతే. ఓన్లీ ఇట్ విల్ కమ్స్ విత్ అనదర్ ఫామ్, వేరే విధంగా వస్తుంది అనమాట. సో ఇలాంటివి చాలా విధమే చెప్తూ ఉండొచ్చు మేడం. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. అవును సార్, ఆకుపెంక్చర్ దగ్గర ఎక్కడైనా సరే మనం చూసామనుకో వెళ్తే మనకు అలాంటి ఒక ఐడల్ కనపడుతుంది. ఆ ఐడల్లో ఆ పాయింట్స్ నెంబరింగ్ అంతా కూడా చూస్తూ ఉంటాం. బట్ ఎవరిని మేము అడగలేదు, బట్ మిమ్మల్ని అడుగుతున్నాం, ఏంటి సార్ ఐడల్? ఇది అక్యుపెంచర్ మోడల్ అని చెప్పొచ్చు మేడం. ఇది అక్యుపెంచర్ అంటే మన శరీరం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం పెట్టుకోండి, ఒక అడల్ట్ బాడీని పెట్టుకోండి. ఈ అడల్ట్ బాడీలో కంప్లీట్ వేరెవర్ ద మనము శరీరం అన్ని ఒక 361 అక్యుపెంచర్ పాయింట్స్ ఉంటుంది అన్నమాట. 361 మోర్ దెన్ 360 పాయింట్ పెట్టుకోండి. దీనికి ఒక ఐడియా ఉంటుంది, ఒక నమ్మకం ఏమంట, 1 year ఎంత 365 days ఉంటుంది. ఈ కీప్ ఆన్ సర్క్యులేట్ ద ఎనర్జీ 365 days మమ్మల్ని చూసుకుంటుంది అనమాట. దిస్ సెల్ఫ్ క్యూరింగ్, దిస్ బాడీ హెల్త్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పొచ్చు. బాడీ కెన్ క్యూర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రెజ్యూనేట్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్ అనమాట. దీస్ ఆర్ అక్యుపంక్చర్ మెరిడియన్ చెప్తాం మేడం. ఇదేమంట, ఈ మెరిడియన్ ఏమి మన బాడీ లోపల ఉండేది ఏమి బయోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. మన బాడీ లోపల ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మనం ఏమి మైక్రోకాసం, చిన్న ప్రపంచం. మైక్రోకాసం ఏమి యూనివర్స్. యూనివర్స్లో ఎనర్జీ, అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పేరేమంట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీలో పడంగానే ఇది ఏమవుతుంది, కన్వర్ట్ చేసుకుంటుంది బయోమాగ్నెటిక్ ఎనర్జీగా. ఆ బయోమాగ్నెటిక్ ఎనర్జీ లైన్లో అబ్సెక్షన్ అవుతుంది అన్నమాట, ఆబ్సెంట్ అవుతుంది. అందువల్ల రోగం దీని లోపల ఉండే ఈ పంచభూత అవయాలు, ఇది లోపల ఉండే పంచభూత అవయాల్లో ఒక అబ్సెక్షన్ జరుగుతుంది. అప్పుడు రోగం పుట్టుతుంది. ఎప్పుడు ఆ రోగం పుట్టుతుందో దాంతో మనం పల్స్ చూసి ఇక్కడ ఒక నీడిల్ వేసినప్పుడు ఒక నీడిల్ 2 మూలకంతో కనెక్ట్ చేస్తుంది, 4 అవయంతో బ్యాలెన్స్ చేస్తుంది, 9 గిలాండ్తో రెజ్యూనేట్ చేస్తుంది. దీస్ ఆర్ ద రియల్ సైన్స్ అన్నమాట. బట్ దీంట్లో ఒకే చిన్న బ్యాక్గ్రౌండ్ డ్రాబ్యాక్ ఏమంట, ఇక్కడ మందులు లేదు అంటున్నాం. సో జనాలు నమ్మట్లేదు, మందులు లేకుండా ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళకి కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చారు కదండి సార్. ఏంటి అంటే మీరు మొత్తం ఎక్కడైనా చూపించుకోండి, ఎక్కడెక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి, కానీ ఫైనల్ లో మీకు తగ్గకపోతే అప్పుడు రండి మా దగ్గరికి అని చెప్పి చెప్తారు అనేసి మేము విన్నాము. అంటే ఇంత మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు అదొక ఛాలెంజింగ్ గానే చెప్తూ ఉన్నారు కదా. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బుక్ చూపిస్తున్నా. ఇది మన క్లినికల్ వచ్చే పేషెంట్ కి ఒక గైడ్ అన్నమాట. ఇది ఏమి వైద్యం ఎట్లా పని చేస్తుంది, ఏమి తినాలి, ఏమి తినకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా. సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళు మదర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లినిక్ బెంగళూరు ఉన్నప్పుడు కన్నడలో రాస్తున్నా, కేరళలో క్లినిక్ నుండి మలయాళం, తమిళ్, ఇప్పుడు తెలుగులో రాస్తుంటాను అనమాట. దీని వెనకాల ఒక మాట చెప్పిండాము, తెలుగులో ఉంటుంది, నాకు తెలుగు రాదు. ఇక్కడ చెప్పిండాము, మీరు వాడే మందులు అన్ని వైద్య విధానం తిరిగి ఎప్పుడు దాకా మీకు రోగం తగ్గలేదు, మందులతో పోరాడుతున్నారు, రోగంతో పోరాడుతున్నారు, ఫెడ్డప్ అయిపోయారు, నాకు శరీరమే లేదంటే సూసైడ్ చేసుకుంటాం అనుకున్నాను. ఆ సిచ్యువేషన్లో కూడా ఒక్కసారి ఈ వైద్యం ట్రై చేయండి. అకుపంజర్ ట్రీట్మెంట్ తీస్తూ ఇక్కడ చెప్పే ఆహారం చిన్న చిన్న అలవట్టు
చిన్న చిన్న అలవాటు. దట్స్ నాట్ హార్డ్ అండ్ ఇష్యూ అన్నమాట. హార్డ్ అండ్ స్ట్రిక్ట్ రూల్ లేదు. ఉమ్, డైలీ ఒక గంట సేపు ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి, అంత వాకింగ్ స్ట్రిక్ట్ రూల్స్ చేయాలి, ఏం లేవు. లేదు. జస్ట్ శరీరం చిన్న చిన్న చెప్పేది ఇన్స్ట్రక్షన్స్ చేయాలి. అంతే. శరీరం చెప్పేది చేయాలి. ఉమ్, ఉమ్, శరీరం నచ్చే, శరీరం అడిగేది తినాలి. ఉమ్, ఇలాంటివి చిన్న చిన్న స్టెప్ చేస్తున్నాము. చాలా మాకు జూనియర్ థెరపిస్ట్ ఉంటున్నారు. ఉమ్, వాళ్ళు కీప్ ఆన్ మన పేషెంట్తో ఫోన్లో వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటున్నారు. ఓకే. ఒక వన్స్ ఇన్ 15 days మాత్రమే ట్రీట్మెంట్. దీన్ని ఒక గొప్ప విషయం అంతే. ఉమ్, డైలీ అవసరం లేదు. ఓకే. మీరు ఫస్ట్ అడిగారు కదా, క్లాసికల్ అక్యుపంజరీ, క్లినికల్ అక్యుపంజరీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఉమ్, అనేది. ఉమ్, క్లినికల్ అక్యుపంజరీలో డైలీ రావాలి. ఉమ్, దీనికి ఒక ఒక 15 వారం days. అంట డైలీ మార్నింగ్ టు డైలీ 1 hour డైలీ 1 hour ఉమ్, 7 into 1 hour 7 hours ట్రీట్మెంట్ కావాలి ఒక వారంలో. ఉమ్, ఇదేమంటే వన్స్ ఇన్ 15 days వస్తే చాలు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సింగిల్ మినిట్. ఉమ్, దీనిలో ఒక కోట ఏమి, సింగిల్ మినిట్, సింగిల్ నీడిల్, సింగిల్ పల్స్ అంటాం. ఓకే. చూసి వెంటనే సో ఎక్కువ నీడిల్స్ కూడా మనము అవును, వాడాల్సిన అవును, అవసరం లేదు. లేదు. సింగిల్ నీడిల్. సింగిల్ నీడిల్. ఓకే. ఎందుకంటే మీరు 100 రీజన్ చెప్పండి, ఇక్కడ 100 రీజన్గా కాసు ఒకటి. ఉమ్, ఉమ్. ఒక ఇంగ్లీష్ కాస్ ఏంటి అన్నది తెలుసుకుంటే సరిపోతుంది. కాసు ఎక్కడ ఏ అవయవంలో ఉంటుందని తెలియాలి. ఉమ్, ఉమ్, సో పంచభూతాలు చెప్పాను కదా, పంచభూతంలో ఫర్ ఎగ్జాంపుల్ అవయం చెప్తున్నాను. ఉమ్, అందరికి తెలిసిందే. ఇప్పుడు పెద్దవాళ్ళు విలేజ్ వాళ్ళు కూడా అవయం తెలిసిపోయింది, అనాటమీ తెలిసిపోయింది. అది హార్ట్ ఉంటుంది. ఇది అగ్ని మూలకం కింద వస్తుంది. ఉమ్, దీనికి ఒక క్యారెక్టర్, ఒక క్వాలిటీ, ఒక టేస్ట్, ఒక కలర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. దాని తర్వాత భూమి మూలకం అంటాం, ఉమ్, కడుపు దాని కింద వస్తుంది. గాలి మూలకం అంటాము, లంగ్స్ వస్తుంది, దానికి ఒక క్యారెక్టర్. అన్నీ ఒక్కొక్కటి ఒక ప్రత్యేకం అన్నమాట, యూనిక్ అన్నమాట. దెన్ కిడ్నీ, దెన్ లివర్. ఉమ్, ఇది 3, ఇది 5 ఎప్పుడు బ్యాలెన్స్గా లేదో ఏమైనా వస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్, దీని 5లో ఏమో ఒక్క రోగం వచ్చిన తర్వాత ఇది అన్ని మళ్ళీ ఈ బుక్లో చెప్తున్నాను మీకు. ఇది చూసారా, ఇది 5 ఎలిమెంట్స్ అంటున్నాం. ఉమ్, ఉమ్, ఇది ఒక్క ఎలిమెంట్, ఇది సైకిల్ లాగా ఉంటుంది, జనరేటివ్ సైకిల్ లాగా ఉంటుంది. ఓకే. ఎప్పుడు ఇది సైకిల్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, లోపల రోగం పుట్టుతుంది అన్నమాట. ఉమ్, సింపుల్ అన్నమాట. ఓకే. సో కాసు మీరు 100 కాసు చెప్పండి, 100 రీజన్ చెప్పండి, 100 సిమ్టమ్స్ చెప్పండి, ఉమ్, కాసెస్ ఒకటేనా. ఉమ్, మోడర్న్ మెడిసిన్లో కూడా ఒక కోట్ ఉంటుంది మేడం. మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ హిపోక్రేట్స్ ఉంటారు, వాళ్ళు ఒక పెద్ద కోట్ చెప్పారు. ఆల్ డిసీజ్ బీయింగ్స్ ఇన్ ద గట్ అంటారు. ఉమ్, అవును. మన రోగం gut system పుట్టేది అన్నది కడుపు. అవును. అది ఏమైనా రోగం అండి. రోగంలో 2 ఉంటుంది ఇక్కడ, మళ్ళీ చెప్తున్నా. ఉమ్, కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్. ఉమ్, కమ్యూనికేబుల్ అంటే ఏమి, రోగానికి వెనకాల క్రిమిలు ఉంటుంది, అది కమ్యూనికేబుల్ డిసీజ్. ఉమ్, దాని క్రిమిలు ఏమి, వైరస్, బ్యాక్టీరియా, కరోనా, వైరల్ ఇన్ఫెక్షన్, ఉమ్, ఉమ్, అన్ని క్రిములు కదా. ఇది టైఫాయిడ్, అన్ని విధమైన ఒక రోగం అన్నమాట. ఫ్లూ, ఒక్కొక్కటి ఏమి డిసార్డర్ అంటాము, నాన్ కమ్యూనికేబుల్ ఇష్యూ అంటాము. అన్ని పుట్టేది ఇక్కడ. ఉమ్, ఇక్కడ సరిచేస్తా చాలు, అన్ని రోగం సరి సెట్ అయిపోతుంది. అయిపోతుంది. గట్ అంటాము, గట్కి ఒక్కొక్క పేరేమి, చిన్న బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఉమ్, చిన్న బ్రెయిన్ ఏమి, ఇక్కడ నుంచి అన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఉమ్, మన జనాలకు మైండ్లో ఏముంటుంది, కామన్గా బ్రెయిన్ నుంచి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తుంది. ఉమ్, బట్ దిస్ ఈస్ ద బేస్ అన్నమాట. ఉమ్, బ్రెయిన్ ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్. సో అవును. హార్మోన్ కూడా అక్కడ నుంచి దొరుకుతుంది. ఉమ్, సో ఆల్ డిసీజ్ బీయింగ్స్ ద గట్ అని చెప్తాము. అదిలాగా ఒకే రోగమే, అన్ని రోగానికి ఒకే కాస్ ఏమి, గట్ అన్నమాట. ఉమ్, త్రూ ద గట్ ఇట్ విల్ అఫెక్ట్ సమ్ వాట్ ఎలిమెంట్. ఉమ్, గట్ నుంచి నాకు కిడ్నీకి పోతుంది, ఉమ్, గట్ నుంచి నాకు లివర్ పోతుంది, గట్ నుంచి నాకు హార్ట్ కి లంగ్స్ పోతుంది. ఉమ్. హార్ట్ పోతుంది. సో సింపుల్ అన్నమాట. సో గట్ సిస్టమ్ అన్నది మనకు కరెక్ట్ గా ఉంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్ కాజ్ గట్ అన్నమాట. గట్ ఇంపార్టెంట్ గాస్ గట్ అన్నమాట. ఉమ్, ఉమ్, అదే నా జోక్గా కూడా పేషెంట్కి చెప్తూ ఉంటున్నాను. ఉమ్, ఎప్పుడమ్మా తింటున్నారా అడిగిదా, నాకు 9-10 అవుతుంది సార్. ఉమ్. మీరు ఎప్పుడు 7 తర్వాత తింటున్నారా, మీరు మీకోసం తినట్లేదు, డాక్టర్ కోసం తింటున్నారు. నిజమే. Okay. ఇట్స్ జోక్ లాగా ఉంటుంది, వెనకాల But it's పెద్ద serious. మెసేజ్ అవును, ఉంటుంది, అవును, పెద్ద అవును. మెసేజ్ అన్నమాట. అవును, అవును. ఒక సీరియస్గా ఒక పెద్ద మీడియాలో ఒక మాట చెప్తున్నాను మేడం. ఉమ్, ఆఫ్టర్ 7 జనాలు స్ట్రిక్ట్గా తినేది మానేస్తాయి. ఎట్లా శబరిమల వెళ్ళినప్పుడు స్ట్రిక్ట్గా అవును, ఉపవాసం ఉంటున్నారు, ఉమ్, అది నాన్ వెజ్ తినకుండా. ఉమ్, అదిలాగా జనాలన్నీ ఒక శబదం చేసుకోండి, ఒక ప్రామిస్ చేసుకోండి, ఒక రెసల్యూషన్ తీసి 7 తర్వాత తినకూడదంట. ఉమ్. సగం డాక్టర్కి పని ఉండదు, తెలుసా మీకు? ఓకే. నిజంగా సో సగం చాలా మంది డాక్టర్కి చెప్పారు. పని అవును, లేదు, అవును. ల్యాబ్ రిపోర్ట్కి పని, ల్యాబ్ టెస్ట్కి పని లేదు. ఉమ్, ఉమ్, డాక్టర్ కావాలి, ఉమ్, ఎప్పుడు కావాలి? రోడ్ యాక్సిడెంట్, ఉమ్. ఒక మేస్త్రి కింద పడిపోయారు. సో Any accidents అలా అయినప్పుడు. డాక్టర్ ఇస్ రిక్వైర్డ్. అవును.
రోగానికి రిక్వైర్మెంట్ లేదన్నమాట. రోగమే రాదు ఆఫ్టర్ రాదు 7 కదా. తర్వాత మనము ఎటువంటి ఆహారం బికాస్ ఆల్ తీసుకోకుండా బీన్స్ ద ఉంటే గట్ కదా మీకు. అవును 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 ఇక్కడ పుట్టుతుంది, ఇక్కడ నుంచి మ్మ్. రోగం బయట అవును వస్తుంది. అవును దీనికి పేరు పెడుతున్నాము, మ్మ్. థైరాయిడ్ అంటున్నాము, బీపీ అంటున్నాము, కొలెస్ట్రాల్ అంటున్నాము, అవును. ఒబిసిటీ అంటున్నాము. మ్మ్. బట్ కాస్ ఇస్ ఒకటేనమాట. మ్మ్. అందుకే మన పేషెంట్కి వచ్చే పెద్ద ఒక్కొక్క మాట ఒకటి చెప్తున్నాడు మేడం. మ్మ్. 2 మీల్ ఇన్ ఏ డే అని ఒక మాట ఉంటుంది. మ్మ్. మ్మ్. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, ఒక అవును. పూట తింటా యోగి, 2 పూట తింటా భోగి, 3 పూట తింటా రోగి రోగి అంటారు. అవును అవును రోగిని తెలుసు, తింటున్నాము. మ్మ్. సుమోక్ చేస్తా తప్పుని తెలుస్తుంది, తాగుతున్నాం. తాగుతుంటారు చాలా డాక్టర్స్ ఉంటారు. అవును అవును యూ వోంట్ బిలీవ్, హెల్త్ ప్రొఫెషనల్స్ మ్మ్. వాళ్ళకి తెలుసు ఆల్కహాల్ ఎంత టాక్సిన్ అని తెలుసు, ఈవెన్ దో దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్ మ్మ్. బికాస్ అలవాటు. మ్మ్. ఆ అలవాటు ఏమి, మనం ఇంకొక మాట చెప్పాలంట, నైట్ తినేది ఎందువల్ల తెలుసా మీకు? ఆకలికి లేదు, అలవాట్లో తింటున్నాం. మ్మ్. మ్మ్. అలవాట్లో తింటున్నాం. మ్మ్. ఇక్కడ డోపమిన్ అనే ఒక హార్మోన్. విని ఉంటున్నారు, అవును. హార్మోన్ ఉంటుంది, హ్యాపీ హార్మోన్ చెప్తారు. అవును, అవును. డోపమైన్ ఇస్ ఎ గుడ్ మాస్టర్, బ్యాడ్ సర్వెంట్ అని చెప్తాం. మ్మ్. ఎప్పుడు నాకు డోపమైన్ దొరుకుతుందో చాలా హ్యాపీగా ఉంటున్నాను, ఎప్పుడు ఒక చిన్న తప్పు అలవాటు చేస్తూ నాకు డోపమైన్ దొరుకుతుందో మ్మ్. ఎక్కువ తప్పు చేస్తూ ఉంటున్నాను. సో ఇక్కడ అలవాటు చాలా ఇష్యూస్ అన్నమాట. అవును అవును ఎప్పుడు దాకా జనాలు అలవాటు చేంజ్ చేయట్లేదో రోగం అనే ఒక విషయం నుంచి బయట వచ్చేది చాలా కష్టం. అవును దీనికి గవర్నమెంట్ ఎంత ప్రాజెక్ట్ పెట్టని, మ్మ్. ఎంత అవేర్నెస్ ఇవ్వని, మ్మ్. మ్మ్. ఎంత ఫ్రీ హెల్త్ క్యాంప్, ఫ్రీ మెడిసిన్ ఇస్తూ ఉండండి, ఇంటికి ఒక డాక్టర్ ఉండని. అంటిల్ వీఆర్ నాట్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, మ్మ్. we cannot come out from that disease, అవును because attitude is everything అంటున్నా. అవునవును సో మన అవసరానికి తగ్గట్టు మన పెద్దవాళ్ళు చెప్పినట్లు Yes. డైలీ 2 times ఫుడ్ అండ్ గట్ అన్నది మనం ఎంత హెల్తీగా ఉంచుకోవాలి Yes. అని అంటే మెయిన్ వచ్చేసి ఆఫ్టర్ 7 తర్వాత మనం ఎటువంటి ఆహారం తీసుకోకుండా మన Yes. గట్ సిస్టమ్ని కనుక మనము హెల్తీగా ఉంచితే చాలు, రిమైనింగ్ మనకు డాక్టర్ అవసరం కూడా ఉండదు. ఉండదు. Yes. ఇట్స్ Right. బికాస్ ఫస్ట్ చెప్పండి మీకు, బాడీ కెన్ క్యూర్, రిజువినేట్, రిపేర్ అండ్ రీకన్స్ట్రక్ట్. అవును 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 చాలా సో important. ఆకుపెంక్చర్లో కూడా మనకు క్లాసికల్ ఆకుపెంక్చర్ అన్నది కూడా మనకి ఎలా అంటే బేసిక్గా మనకు చిన్న చిన్న మార్పులు ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఒక సింగిల్ నీడల్ సింగిల్ మినిట్ అంతే. Yes, yes, yes. సో చాలా వరకు కూడా చాలా మంది Mm. పాపం ఎక్కడెక్కడో తిరిగింటారు, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా కొన్ని క్రానిక్ డిసీజెస్ క్యూర్ కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. Yes, yes. సో వాళ్ళందరికీ కూడా ఈ ఆకుపెంక్చర్, క్లాసికల్ ఆకుపెంక్చర్ అనేది ఒక బెస్ట్ ట్రీట్మెంట్. అది వాళ్ళు మీరు చెప్పినట్లుగానే ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఎక్కడెక్కడో చూపించుకొని ఇప్పుడు ఇంకా కాదు అనుకున్నప్పుడు మీ దగ్గరకు వస్తే Yes, yes. అది ట్రీట్మెంట్ కనుక సక్సెస్ అయితే హ్యాపీ కదండి సార్. Correct, correct. ఓకే ఓకే సార్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. Okay. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. Thank you for such a great opportunity. Thank you, Thank you, sir. Adrian. Thank you so much.